టీసీఎస్కి ఇచ్చారు 21 ఎకరాలు. టీసీఎస్ కూడా 99 పైసలకి ఇచ్చారు. సహజంగా మరి నేను మీడియా బంగారం ధర సార్ ₹1,00,000 చేరువైంది 10 గ్రాములు. సో ట్రంప్ టారిఫ్ వార్ స్టార్ట్ అయిన తర్వాత బంగారం ధర తగ్గుతుంది అని చెప్పి అందరూ అనుకున్నారు. మనం కూడా ఆల్రెడీ మాట్లాడాం ఒకసారి 56,000కు చేరుతుందా 10 గ్రాముల బంగారం ధర అని చెప్పి. కానీ ఇప్పుడు 1,00,000కు చేరుకుంది సార్. భవిష్యత్తులో 1.25 lakhs వరకు చేరుకోవచ్చు 10 గ్రాముల ధర అని చెప్పేసి ఒక అంచనా కూడా వస్తున్న పరిస్థితి. ఎందుకు సార్ బంగారం ఇంత అడ్డు అదుపు లేకుండా ధర పెరుగుతుంది? ఫస్ట్ తగ్గుతుందని మనమేం అనుకోలేదు, అందరూ అనుకోలేదు, అది కూడా రాంగ్. నేను ఆ రోజు కూడా మీరు ఆ వీడియో చూడండి కావాలంటే. మీరు అడిగారు నన్ను 56,000కు తగ్గుతుంది అని వాళ్ళ ప్రచారం జరుగుతుంది అంటే తమ్నేల్లో 56,000కు తగ్గుతుందా అని క్వశ్చన్ మార్క్ పెట్టి ఉంటే చూస్తారు జనమని ఆసక్తిగా పెట్టవచ్చు. 56,000కు తగ్గదు అని చెప్పలేం కదా. సో తగ్గుతుందా తగ్గదా మనం గ్యారంటీగా కూడా చెప్పలేం. కానీ ఆ వీడియోలో నేను చాలా స్పష్టంగా చెప్పాను. మీరు ఆ వీడియో మళ్ళీ చూడండి, ఎందుకంటే మీరు కూడా తగ్గుతుంది అని అనుకున్నట్లు భావిస్తున్నారు కనుక జనానికి కూడా భావించే ప్రమాదం ఉంటుంది కనుక చెప్తున్నాను. 56,000కు తగ్గుతుందని ఒక అతను మాత్రమే, జాన్ మిల్ అనే అతను ఎస్టిమేట్ చేశాడు. ఆయన మార్నింగ్ స్టార్ అనే ఈ ఈక్విటీ రీసెర్చ్ ఫామ్కు చెందిన అతను. ఆయన 56,000కు తగ్గుతుంది అని అంచనా వేస్తున్నాడు. కానీ ఆయన ఒక్క అంచనానే లేదు, భిన్నమైన అంచనాలు ఉన్నాయి అని బ్యాంక్ ఆఫ్ అమెరికా అంచనా కూడా చెప్పాను నేను ఆ రోజు. నా గుర్తు, బ్యాంక్ ఆఫ్ అమెరికా $3,300కు గోల్డ్ మార్కెట్ వెళ్ళవచ్చు అని చెప్తోంది. అలాగే ఇంకో అంచనా కూడా చెప్పాను, 3,500 వరకు వెళ్ళవచ్చు అని. ఇప్పుడు ఏమైంది, వరల్డ్ మార్కెట్లో 3,500 వెళ్ళింది. అందువల్ల ఎక్కడా 56,000 తగ్గుతుంది అన్న అంచనాను నేనైతే ధృవీకరించలే. నేను ఆ రోజు కూడా చెప్పాను, ప్రపంచ గోల్డ్ మార్కెట్లో బ్యాంక్ ఆఫ్ అమెరికా 3,300కు పోతుందని అంచనా వేస్తున్నారు. ఇతర ఇంకో ఏజెన్సీ పేరు కూడా చెప్పాను, గుర్తులేదు కానీ అది 3,500కు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఈ మార్నింగ్ స్టార్ ఈక్విటీ ఫామ్ అతను మాత్రం తగ్గుతుంది అని అంటున్నాడు. సో లెటర్స్ మనం ఏమీ చెప్పలేము అని చెప్పాను. సో అన్నట్లే ఇవాళ 3,100 దాటి బ్యాంక్ ఆఫ్ అమెరికా అంచనా దాటి 3,500 చేరింది. ఇది మొదటి పాయింట్. రెండవది, మీరు ఇంకా పెరుగుతుందని అంచనాలు వస్తున్నాయి అన్నాడు. మీరు అనడానికి కారణం ఇవాళ ఏదో ఒక పేపర్లో 1,23,000కు పోతుంది అని. ఇది చాలా డేంజరస్గా మనం ప్రిడిక్ట్ చేయడం, ఎందుకంటే బంగారం చాలా వొలటైల్గా ఉంది. ఇలాంటి వొలటైల్గా ఉన్నప్పుడు మనం పెరుగుతుంది అని రాయడం కానీ చెప్పడం వల్ల కానీ కొంతమంది పాపం ఇన్వెస్ట్ చేసే ప్రమాదం ఉంది. పెరిగితే సంతోషం, లాభపడతారు. కానీ తగ్గిపోతే, ఎందుకంటే గోల్డ్ ప్రైస్ చాలా వొలటైల్గా ఉంది. ఇప్పుడు ఉదాహరణకు ఈ 1 మంత్లో 13% పెరిగింది గోల్డ్. 8,100 రూపాయలు పెరిగింది ఒక నెల లోపల. నీకు ఐ థింక్ ఇటీవల నేను గోల్డ్ ప్రైసెస్ గమనిస్తున్న కొన్ని దశాబ్దాలుగా ఇలా టీవీలో విశ్లేషించినప్పుడు నుంచి నాకైతే గుర్తులేదు ఇంత వొలటాలిటీ. మీకు ఈ 2025లో 26% పెరిగింది గోల్డ్ ప్రైస్. అంటే మీరు ఒక ₹1,00,000 కనుక 2025 జనవరి 1న గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తుంటే ఇవాళ 1,20,000, 26% పెరిగింది. 20,800 పెరిగింది, 26% పెరిగింది. అంటే మీరు ₹1,00,000 పెడితే ₹1,20,000 వచ్చింది ఇప్పుడు. సో కరెక్ట్గా ఫిగర్ అయితే 26% పెరిగింది. తులానికి 20,800 పెరిగింది ఒక్క ఈ జస్ట్ 4 మంత్స్లో. 4 మంత్స్లో 20,800, 1 మంత్లో 8,100 పెరిగింది. ఇంత భారీగా పెరిగినము, మళ్ళీ రేపు పెరుగుతుంది ఇంకా. నోబడీ నోస్, పెరుగుతుందా తగ్గుతుందా ఎవరము చెప్పలేము. అన్ని రకాల ప్రిడిక్షన్స్ ఉన్నాయి. మీకు వాస్తవంగా 1 lakh దాటలేదు, 97,000 వచ్చింది. 3% GST కూడా ఉంటుంది కనుక అది 1 lakh చేరింది. ఇంకా యాక్చువల్ 1 lakh దాటలేదు ఇంకా. సో అందువల్ల మనము గోల్డ్ పైన, గోల్డ్ అనే కాదు స్టాక్స్ పైన ప్రిడిక్షన్ ఇచ్చేటువంటి పని మనది కాదు. వీఆర్ నాట్ ఫిన్ఫ్లుయెన్సర్స్ అంటారు, ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అని. ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్స్ పైన కూడా ఇవాళ సెబీ ఇతర రెగ్యులేటర్లు చాలా నిఘా పెట్టారు. అందువల్ల ఐఎమ్ నాట్ ఏ ఇన్ఫ్లుయెన్సర్ కనుక గోల్డ్ పెరుగుతుంది అని మీరు ఇంట్రొడక్షన్లో చెప్పారు కనుక
ఇది చూసి కొనే అవకాశం ఉంటుంది. పెరుగుతుందో పెరగదో నాకు తెలియదు, ఎవరు చెప్పినా నమ్మకండి. ఇది మీరు కాషియస్గా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీ రిస్క్ అపటైట్ ఎంతో చూసుకొని, పెరిగితే ఆనందపడతాం కానీ తగ్గితే నష్టపోయటానికి సిద్ధపడితే ఇన్వెస్ట్ చేయండి. నోబడి నోస్. ఎందుకంటే గోల్డ్ ప్రైసెస్ అనేది కొన్ని ఇంటర్నేషనల్ ఫోర్సెస్ పైన ఆధారపడి ఉంటుంది. ఇట్స్ నాట్ బేస్డ్ ఆన్ డిమాండ్ అండ్ సప్లై. ఇప్పుడు ఉదాహరణకు పండుగలు వచ్చినప్పుడు పాల ధర పెరుగుతుంది, నెయ్యి ధర పెరుగుతుంది. ఎందుకంటే పండుగల రోజు పాలు నెయ్యి ఎక్కువ ఉంటాం కనుక. ఇదేంటంటే సింపుల్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎకనామిక్స్. డిమాండ్ అండ్ సప్లై వల్ల పెరగడము తగ్గడము జరుగుతుంది. పెళ్ళిళ్ళ సీజన్లో గోల్డ్ కాస్త పెరుగుతుంది. ఎందుకంటే పెళ్ళిళ్ళ సీజన్లో గోల్డ్ అండ్ సిల్వర్ కొనేవారు పెరుగుతారు. కానీ గోల్డ్ ప్రైసెస్ ఆర్ నాట్ డిటర్మైన్డ్ బై డిమాండ్ అండ్ సప్లై ఎలోన్. అంటే డిమాండ్ సింపుల్ ఎకనామిక్ ప్రిన్సిపల్లో ఉండే డిమాండ్ సప్లై పైన ఆధారపడదు. ఇంటర్నేషనల్ ఫోర్సెస్ దీనిపైన ఆధారపడుతుంది. ఇప్పుడు ఇవాళ గోల్డ్ ప్రైస్ ఇంత భారీగా పెరగటానికి కారణం ఏంటి అంటే, మొదటిది జియో పొలిటికల్ అండ్ జియో ఎకనామిక్ టెన్షన్స్ అంటారు. అంటే భౌగోళిక ఆర్థిక ఉద్రిక్తతలు. ఇవాళ ఈ ట్రంప్ సృష్టిస్తున్న బీభత్సము, స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నాయి, మీకు బాండ్ మార్కెట్ తలకిందులవుతుంది, డాలర్ పడిపోతుంది, అసలు వరల్డ్ ఎకానమీ గ్రోత్ రేట్ పడిపోతుంది అని IMF లాంటివి హెచ్చరించాయి. అలాగే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ WTO గ్లోబల్ ట్రేడ్ 1 or 2% తగ్గిపోతుంది అని హెచ్చరించాయి. అందువల్ల ఈ ప్రపంచవ్యాప్తంగా ఎకానమీ చాలా తలకిందులవుతున్న సమయంలో మనం ఉన్నాం. సో అందువల్ల ఈ జియో పొలిటికల్ జియో ఎకనామిక్ ప్రెషర్స్ వల్ల గోల్డ్ ఎప్పుడు కూడా పెరుగుతుంది. కారణం ఏంటంటే గోల్డ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ సేఫ్ హ్యావెన్. ఎందుకు సేఫ్ హ్యావెన్ అంటే, మీరు హిస్టరీ ఆఫ్ గోల్డ్ తీయండి. గోల్డ్ ఒక లాంగ్ టర్మ్లో, షార్ట్ టర్మ్లో కొద్దిగా అటు ఇటు అయినా, లాంగ్ టర్మ్లో గోల్డ్ ప్రైస్ పెరుగుతూనే ఉంటుంది తప్ప 10 ఏళ్ళ లాంగ్ టర్మ్ పీరియడ్లో మీకు తగ్గడం అంటూ ఉండదు. సో ఇంతవరకు ఏ మెటల్ కూడా ఈ రకమైన పర్ఫార్మెన్స్ హిస్టరీలో చూపెట్టలే. దీనికి ఉన్న ఇంకో క్యారెక్టర్ ఏంటంటే, ఇది లిక్విడ్. అంటే నీకు ఎప్పుడంటే అప్పుడు దీన్ని డబ్బుగా మార్చుకోవచ్చు. నీ చేతిలో బంగారం ఉంది అంటే అర్జెంటుగా డబ్బు కావాలంటే మారిపోతుంది. తర్వాత చైనా లాంటి, ఇండియా లాంటి దేశాల్లో గోల్డ్కున్న రిలీజియస్ కల్చరల్ డిమాండ్ మన లాంటి దేశంలో ఇన్వెస్ట్మెంట్గా కూడా సెంట్రల్ బ్యాంకులు, అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న బడా కార్పొరేట్లు వాళ్ళకున్న మిగులును గోల్డ్ రూపంలో దాచుకుంటారు. వన్ ఆఫ్ ది సోర్స్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో గోల్డ్ ఒక ముఖ్యమైనది. కారణం ఏంటంటే గోల్డ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ సేఫ్ హ్యావెన్. అంటే సంక్షోభం ఉన్న సమయంలో సురక్షితమైన పెట్టుబడిగా దీన్ని భావిస్తారు. అందువల్ల ప్రపంచంలో ట్రంప్ ఇండ్యూస్డ్ జియో పొలిటికల్ జియో ఎకనామిక్ టెన్షన్స్ పెరిగాయి కనుక గోల్డ్ పట్ల భారీగా ఆసక్తి పెరిగింది. ఇది మొదటి కారణం. రెండో కారణం ఏంటంటే డాలర్. సాధారణంగా మీరు కనుక గోల్డ్ మూమెంట్, ప్రైస్ మూమెంటు, డాలర్ ప్రైస్ మూమెంట్ను కనుక మీరు స్టడీ చేస్తే, కంపేర్ చేస్తే, జనరల్గా ఇన్వర్స్ రిలేషన్షిప్ అంటారు. అంటే గోల్డ్ పెరిగితే డాలర్ తగ్గుతుంది, డాలర్ పెరిగితే గోల్డ్ తగ్గుతుంది. సో డాలర్ ధర మూమెంట్ను బట్టి గోల్డ్ మూమెంట్ ఉంటుంది. చాలా కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నప్పుడు మాత్రమే బోత్ డాలర్ అండ్ గోల్డ్ పెరుగుతుంది, లేదా బోత్ డాలర్ అండ్ గోల్డ్ తగ్గుతుంది. ఎక్కువ సందర్భాల్లో, అన్ని సందర్భాల్లో నేను చెప్పను, కానీ ఎక్కువ సందర్భాల్లో డాలర్ ప్రైస్ పెరిగితే గోల్డ్ ప్రైస్ స్థిరంగానైనా ఉంటుంది, తగ్గనైనా తగ్గుతుంది. డాలర్ పడిపోతే గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే ట్రంప్ ఈ సృష్టిస్తున్న టారిఫ్ బీభత్సం వల్ల డాలర్ ప్రైస్ పడిపోతుంది, బాగా పడిపోతుంది, మామూలుగా పడిపోవడం లేదు. ఇప్పుడు మీకు ఉదాహరణకు లాస్ట్ 1 monthలో డాలర్ ఇండెక్స్ అంటారు. అంటే డాలర్ను 6 దేశాల కరెన్సీలతో కంపేర్ చేస్తారు. బాస్కెట్ ఆఫ్ కరెన్సీస్ అంటారు. ఒకటి యూరో, 2 మీకు చైనీస్ యువాన్, ఇలా స్విస్ ఫ్రాంక్, ఇలా 6 కరెన్సీస్. మీరు డాలర్ ఇండెక్స్ అంటారు దీన్ని. 6 కరెన్సీలతో కంపేర్ చేస్తారు. సో ఈ కంపారిజను 98కి పడిపోయింది ఫస్ట్ టైం. కొన్ని గత కపుల్ ఆఫ్ ఇయర్స్లో ఇదే ఫస్ట్ టైం ఇంత తక్కువ పడిపోవడం. నిన్న కూడా మండే రోజు కూడా 1.13% పడిపోయింది డాలర్ ఇండెక్స్. గోల్డ్ ప్రైస్ ఏమో ఒక 2% పెరిగింది.
సో 1700 పెరిగింది తులానికి మండే ఒక్కరోజే. సో కారణం ఏంటంటే డాలర్ ఇండెక్స్ 98కి పడిపోయింది. నేను డాలర్ 109 నుంచి చూస్తుంది ఈ మధ్యకాలంలో. 109 నుంచి మొదలుకొని ఇప్పుడు 98 పడిపోయింది. సో డాలర్ ప్రైస్ ఇప్పుడు లాస్ట్ 3 మంత్స్లో 10% పడిపోయింది డాలర్ ప్రైస్. సో అందుకే మీరు గమనించండి, ఒకప్పుడు రూపాయి విలువ 88కి పోయి ఇప్పుడు 85కి వచ్చేసి 85కి వచ్చి 88కి పోయి. సో అందువల్ల డాలర్ ప్రైస్ పడిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ ఇన్ అమెరికన్ ఎకానమీ, అమెరికన్ అసెట్స్ అంటారు, ఎకానమీ కూడా కాదు, అమెరికన్ అసెట్స్ లేదా డాలర్ డినామినేటెడ్ అసెట్స్లో పెట్టుకోవడానికి ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ అనేది సడలిపోయింది. ట్రంప్ అనుసరిస్తున్న ఈ అన్ప్రిడిక్టబుల్, ఎందుకంటే మరీ ముఖ్యంగా టారిఫ్లకే కాదు, అన్ప్రిడిక్టబుల్. ఒకసారి టారిఫ్లు పెడతాడు, ఒకసారి ఆపుతాడు, మళ్ళీ విధిస్తాడు, విధించిన గంటల్లోనే 90 రోజుల విరామం అంటాడు, ఒకసారి చైనా పైన 245% అంటాడు, మళ్ళీ వెంటనే చైనాతో ఒప్పందం కుదరబోతోంది అంటాడు. ఇలా క్షణానికి మారేటువంటి విధానము ఇన్వెస్టర్లకు నచ్చదు. ఇన్వెస్టర్స్ నీడ్ స్టెబిలిటీ, గుడ్ ఆర్ బ్యాడ్, దే వాంట్ స్టెబిలిటీ. సో ట్రంప్ ఈజ్ హైలీ అన్ప్రిడిక్టబుల్, హైలీ అన్సర్టెన్. సో దానివల్ల ఏమవుతుందంటే డాలర్ పైన విశ్వాసం పోతుంది. సో దీనికి కారణం ఏంటంటే మీకు ఇప్పుడు ఇటీవల బ్యాంక్ ఆఫ్ అమెరికా ప్రపంచంలో ఉన్న 164 ఫండ్ మేనేజర్ను ఇంటర్వ్యూ చేసింది. టాప్ ఫండ్ మేనేజర్స్ అంటే ఇలా ఈక్విటీ ఫండ్స్ను, పెన్షన్ ఫండ్స్ను, ఇన్సూరెన్స్ ఫండ్స్ను, రకరకాల ప్లేస్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళని ఫండ్ మేనేజర్స్ అంటారు. ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్లో డబ్బులు పెడితే మన తరఫున ఆ మ్యూచువల్ ఫండ్ ద్వారా ఇతర ప్లేస్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇలా టాప్ 164 ఫండ్ మేనేజర్స్ని ఇంటర్వ్యూ చేస్తే మీరు అమెరికన్ ఈక్విటీస్లో పెడతారా, పెట్టుబడి అంటే ఫిబ్రవరిలో 6% మాత్రం అనుమానాన్ని వ్యక్తం చేశారు. మేము పెట్టాలంటే ఆలోచిస్తాం, అమెరికా స్టాక్ మార్కెట్ ఏమవుతుందో తెలియకుండా ఉంది అన్నారు. ఇది ఫిబ్రవరి. ఇప్పుడు 49% మేము పెట్టము అన్నారు. సో దిస్ షోస్ హౌ అమెరికన్ ఎకానమీ పైన, అమెరికన్ అసెట్స్ పైన గ్లోబల్ ఇన్వెస్టింగ్ కమ్యూనిటీకి ఎలా తగ్గిపోతుంది విశ్వాసం దానికి ఇందుకు ఉదాహరణ. దాంతోపాటు రిసెషన్ ఫియర్స్, మనం చాలాసార్లు చెప్పాను రిసెషన్ గురించి. ఇప్పుడు తాజాగా మీకు జేపీ మార్గాన్ 60% ప్రాబబిలిటీ అంది, గోల్డ్మాన్ సాక్స్ 35% అంది, S&P గ్లోబల్ 30 to 35% ఉంది. WTO IMFలో కూడా ఎకనామిక్ గ్రోత్ దెబ్బతింటుంది, గ్లోబల్ ట్రేడ్ దెబ్బతింటుంది అంటున్నారు. సో అందువల్ల ఇవన్నీ అమెరికన్ స్టాక్ మార్కెట్ భారీగా పతనం అవుతోంది. సో దీనివల్ల ఏమవుతుంది అంటే బిజినెస్ కాన్ఫిడెన్స్, కన్జ్యూమర్ సెంటిమెంట్ పడిపోతుంది. అమెరికాలో ఇన్ఫ్లేషన్ పెరుగుతోంది. ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు ఆ దేశ కరెన్సీ విలువ పడిపోతున్నట్లు లెక్క. ఎందుకంటే నీకు వస్తువుల ధరలు పెరుగుతున్నాయి కంపేర్డ్ టు కరెన్సీ. ఇవాళ మీకు అమెరికాలో ఉన్న ఎవరినైనా అడగండి, వాళ్ళు ఒక 3 నెలల క్రితం గ్రాసరీ స్టోర్కి వెళ్తే అయ్యే బిల్లు, ఇప్పుడు అయ్యే బిల్లు చూడండి, వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్స్ బిల్ పెరుగుతోంది. సో ఇలా ఈ పరిణామం అంటే తర్వాత ఎప్పుడో మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటున్నాడు, కానీ ట్రంప్ కూడా అంగీకరిస్తున్న పీరియడ్ ఆఫ్ ట్రాన్సిషన్ చాలా పెయిన్ఫుల్గా ఉంది. అందువల్ల డాలర్ పైన గ్లోబల్ విశ్వాసం సన్నగిలుతోంది. దాంతోపాటు ఈ టారిఫ్లు విధించడము, డాలర్ను వెపనైజ్ చేసుకునే ట్రంప్ విధానం ఇప్పుడు రష్యా, ఇరాన్ విషయంలో చూశాం. అంటే వారిపైన శాంక్షన్స్ విధించాలనుకున్నప్పుడు అమెరికా చేస్తున్న మొదటి పని ఏంటంటే వాళ్లకు డాలర్లు అందుబాటులో లేకుండా చేస్తోంది. దాంతోపాటు వాళ్ళ దగ్గరున్న డాలర్లను వాడకుండా చేస్తుంది. ఇప్పుడు డాలర్లు వాడాలి అంటే, డాలర్లు తీసుకోవాలన్నా, డాలర్లు ఇవ్వాలన్నా పేమెంట్స్, ఇప్పుడు మనం డబ్బులు పంపాలంటే గూగుల్ పే, ఫోన్పే, యూపీఐ ఎట్లా వాడతామో ఈ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్కు స్విఫ్ట్ అనే వ్యవస్థ ఉంది. సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్స్ అంటారు, SWIFT, సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్. ఈ వ్యవస్థ పైన అమెరికా ఆధిపత్యం ఉంటుంది. అందుకే మీకు రష్యా పైన శాంక్షన్స్ విధించడంతోనే రష్యాను స్విఫ్ట్ నుంచి సస్పెండ్ చేశారు. దాంతో రష్యా తన దగ్గరున్న డాలర్లను వాడుకోలేని పరిస్థితి. ఇలా ప్రపంచంలో డాలర్ను ఒక వెపన్గా,
తన అమెరికన్ ఎకానమిక్ స్ట్రెంగ్త్ను ఒక వెపన్గా ట్రంప్ ఎప్పుడైతే వాడడం మొదలుపెట్టాడో ప్రపంచ దేశాలకు ఒక అనుమానం మొదలైంది. ఇవాళ ట్రంప్ గెలిచాడు, రేపు గెలవడన్న గ్యారెంటీ ఏంటి? మన డబ్బులు తీసుకెళ్ళి అమెరికన్ ఎకానమీలో పెడితే రేపు ట్రంప్ లాంటోడు వచ్చి అవి ఇవ్వనంటే ఎట్లా, మాకు డాలర్లే అందుబాటులో ఇవ్వనంటే ఎట్లా? ఈ భయం వల్ల ఏమవుతుందంటే గ్లోబల్ రిజర్వ్ కరెన్సీగా డాలర్కు ఉన్నటువంటి ప్రైమ్ ప్లేస్ దెబ్బతింటుంది. ఇలా ప్రపంచంలో ఎవరికి డబ్బున్నా, అది వ్యక్తులకు కాకపోయినా మళ్ళాంటి వాళ్ళ డబ్బులు ఉంటే పెట్టలేం, కానీ గ్లోబల్ కార్పొరేట్స్ కావచ్చు లేదా ప్రభుత్వాలు కావచ్చు, తమ దగ్గర డబ్బులు ఉంటే హయ్యెస్ట్గా డాలర్లో పెట్టుకుంటారు. సో ఎందుకు పెట్టుకుంటారంటే దానికి ఆ విశ్వాసం. అమెరికా లాంటి ఒక బలమైన ఆర్థిక వ్యవస్థ, బలమైన మిలిటరీ శక్తి, బలమైన ఇన్నోవేషన్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ ఉన్న కంట్రీ కనుక అక్కడ పెడితే ప్రమాదం లేదు అని. ఇప్పుడు మీకు ఇంట్లో నగలు ఉంటాయి, బంగారు నగలు, మీరు పెళ్ళికి ఊరు వెళ్తున్నారు, మీరు ఒక అపార్ట్మెంట్లో లేదు ఇండిపెండెంట్ హౌస్లో ఉన్నారు. ఏం చేస్తారు మీరు? ఏమో దొంగలు పడతారేమో, ఎందుకైనా మంచిది అని తీసుకెళ్ళి ఒక మిత్రుని ఇంట్లో పెడతారు. ఎలాంటి మిత్రుని ఇంట్లో పెడతారు? చాలా బిజినెస్ లాస్ అయ్యి క్రైసిస్లో ఉండి ఇబ్బందుల్లో ఉన్న ఇంట్లో పెడతారా? అది ఎంత క్లోజ్ ఉన్న పెట్టారు, సొంత బామర్దన పెట్టారు. ఎక్కడ పెడతారు? తీసుకెళ్ళి కాస్త సేఫ్, ఇక గ్యారంటీ ఇతని దగ్గర ఉంటే ప్రమాదం ఉండదు అనే చోట పెడతారు. ప్రపంచవ్యాప్తంగా కూడా గ్లోబల్ సర్ప్లస్ అదే రకంగా ప్రవర్తిస్తుంది. ఎవరి దగ్గర పెడుతుంది? ఎవరి దగ్గర అయితే ఎక్కడైతే పెడితే సేఫ్ ఉంటుందో అక్కడ పెడుతుంది. సాధారణంగా డాలర్ను సేఫ్గా భావిస్తారు. ఎందుకంటే డాలర్ ఇస్ ఎ గ్లోబల్ డిమాండ్. మీరు ఇలా డాలర్ పట్టుకొని ఆఫ్రికా ఇల్లు నీకు సరుకులు కొనవచ్చు, అమెరికా ఇల్లు సరుకులు కొనవచ్చు, రష్యా ఇల్లు కొనవచ్చు, శ్రీలంక ఇల్లు కొనవచ్చు. అందువల్ల డాలర్కు ఉండేటువంటి ఆ గ్లోబల్ రిజర్వ్ కరెన్సీగా ప్రీమియర్ ఫారిన్ ఎక్స్చేంజ్గా డాలర్కు ఉన్న ప్రైమ్ పొజిషన్. ట్రంప్ ఏం చేశాడంటే దాని పట్ల విశ్వాసాన్ని సడలింపజేశాడు. అందుకే మీకు బ్రిక్స్ సమావేశంలో రష్యా ప్రతిపాదించింది బ్రిక్స్ కరెన్సీ అని. భారతదేశం కూడా తన రూపాయిని ఇంటర్నేషనలైజ్ చేయాలని ప్రయత్నం చేస్తోంది. చైనా వాళ్ళైతే తన కరెన్సీని డాలర్కు ప్రత్యామ్నాయంగా డెవలప్ చేయాలని చైనా ఆలోచిస్తోంది. ఈ పరిణామాలన్నీ జరుగుతున్నప్పుడు డాలర్ పైన కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది. డాలర్ పైన కాన్ఫిడెన్స్ దెబ్బతినడం వల్ల డాలర్ వాల్యూ పడిపోతుంది. నేను ఇంతకుముందు చెప్పిన లెక్కలు గంటలో లాస్ట్ 1 మంత్లో 6% డాలర్ వాల్యూ పడిపోయింది. లాస్ట్ 3 మంత్లో 10% పడిపోయింది. సో డాలర్ వాల్యూ ఇంత స్టీప్గా పడిపోవడం చాలా అరుదు. దానివల్ల ఏమవుతుందంటే మరి డాలర్లో పెట్టలేము, మరి ఎక్కడ పెట్టాలి? సో ఆటోమేటిక్గా ఎక్కడ పెడతారు? ఇప్పుడు మీ దగ్గర నగలు ఉంటే ఊరెళ్తే ఏం చేస్తారు? సాధారణంగా టైం ఉంటే పెద్ద నగలైతే వెళ్ళి బ్యాంక్కి వెళ్ళి లాకర్లో పెట్టుకుంటారు. సో ఈవెన్ ఫ్రెండ్స్ ఇన్లో రిలేటివ్స్ ఇన్లో కూడా పెట్టరు. బ్యాంక్కి వెళ్ళే లాకర్కి వెళ్ళే సమయం లేదు, అంత పెద్ద నగలు కాదు, చిన్న చిన్నవి. అప్పుడు ఏం చేస్తారు? సెకండ్ ఆప్షన్గా సేఫ్, ఎవరైతే మన బంధువో ఫ్రెండో ఎకనామికల్గా స్టేబుల్ ఉండి చాలా వాళ్ళ దగ్గర పెడితే ఎలాంటి ప్రమాదము లేదు అనుకున్న వాళ్ళు ఇంట్లో పెడతాను. ఇది కూడా అంతే. డాలర్లో గ్లోబల్ సర్ప్లస్ పెట్టలేని పరిస్థితి ఉంటే, ట్రంప్ లాంటోడు ఆ డాలర్ని ఏం చేస్తారో తెలియని పరిస్థితి ఉంటే ఏం చేస్తారు? ఇంకొక సోర్స్ ఏంటి? గోల్డ్. ఇంకో వేరే సోర్స్ లేదు. మీరు ఊహించండి, ప్రభుత్వాలకు కావచ్చు, బడా కార్పొరేట్లకు కావచ్చు, మిగులు ఉంటే, సర్ప్లస్ ఉంటే ఏం చేయాలి వాళ్ళు? సో వాళ్ళు ఆటోమేటిక్గా డాలర్ కాకపోతే నెక్స్ట్ గ్లోబల్లీ ట్రాన్సాక్టెడ్ వాల్యూ ఉన్న ఏంటి? గోల్డే. మీరు జపనీస్ యెన్లోనో చైనీస్ యువాన్లోనో పెట్టారనుకోండి, యువాన్లు పట్టుకొని నువ్వు అమెరికాకు పోతే చైనా కదా అని ఎవడినాడు, యెన్ను పట్టుకొని మీరు యూరోప్కి వెళ్తే జపాన్ కదా అని ఎవడినాడు. అందువల్ల అల్టిమేట్గా డాలర్ రూపంలో కాకపోతే గోల్డ్ రూపంలో పెడతారు. అందువల్ల డాలర్ వాల్యూ ప్రైస్కు గోల్డ్ ప్రైస్కు మధ్య ఆ ఇన్వర్స్ రిలేషన్షిప్ ఉంటుంది. డాలర్ తగ్గిపోయినప్పుడల్లా గోల్డ్ పెరుగుతుంది. ఇప్పుడు డాలర్ బాగా తగ్గుతుంది కనుక గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది. రేపు మళ్ళీ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నిజంగానే అయిందనుకో, అప్పుడు డాలర్ డిమాండ్ పెరుగుతుంది, అప్పుడు గోల్డ్ ప్రైస్ తగ్గుతుంది. కొన్ని ప్రత్యేక సందర్భాలు అంటే జియో పొలిటికల్ టెన్షన్స్ అంటారు. అంటే పెద్ద ఎత్తున వారు, అన్సర్టనిటీ, పాండమిక్లు ఇలాంటివి వచ్చినప్పుడు ఏమవుతాయంటే డాలర్కైనా గోల్డ్కైనా ఉన్న ఏకైక క్యారెక్టర్, కామన్ క్యారెక్టర్ ఏంటి? సేఫ్ హ్యావెన్. అంటే డాలర్లో పెట్టుకున్న గోల్డ్లో పెట్టుకున్న సురక్షితము. అప్పుడు ఏమవుతుంది? ఇలాంటి జియో పొలిటికల్ క్రైసిస్, జియో ఎకనామిక్ క్రైసిస్, సంచరీలో ఒకసారి వచ్చే పాండమిక్లు వచ్చినప్పుడు ఈ 2 రకాల సేఫ్ హ్యావెన్స్లో పెడతారు. అంటే మీ దగ్గర ఎక్కువ నగలు ఉన్నాయనుకోండి,
కొన్ని లాకర్లో పెడతారు, కొన్ని తెలిసిన వాళ్ళు ఇంట్లో పెడతారు కదా, ఇది కూడా అంతే. డాలర్లో పెడతారు, గోల్డ్ పెడతారు, అప్పుడు మాత్రమే డాలర్ వాల్యూ గోల్డ్ వాల్యూ రెండూ పెరుగుతాయి. సాధారణంగా రెండూ పెరగవు, ఇన్వర్స్ రిలేషన్షిప్ ఉంటుంది. ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే డాలర్ వాల్యూ పతనం అవుతుంది కనుక గోల్డ్ వాల్యూ గణనీయంగా పెరుగుతుంది. సో ఇవన్నీ కూడా నథింగ్ టు డూ విత్ అవర్ డిమాండ్ అండ్ సప్లై. మన గోల్డ్ షాప్లో హైదరాబాద్లో ఉన్న బంగారం దుకాణాలు వెళ్ళి బంగారం కొన్న వాళ్ళతో ఎలాంటి సంబంధము లేదు. సో అందువల్ల దిస్ ఈజ్ ఎ బిగ్ ఛాలెంజ్. సో అందువల్ల గోల్డ్ ప్రైసెస్ ఎవరము స్పెక్యులేట్ చేయలేం. ఇట్ ఇస్ ఎ పర్సనల్ చాయిస్. మీ రిస్క్ అపటైట్ ఎంత, మీకుండేటువంటి అంచనాలను బట్టి యూ టేక్ ఎ కాల్. ఐఎమ్ నాట్ ప్రిడిక్టింగ్ ఎనీథింగ్. పేపర్లో వచ్చినా నేనేమీ ప్రిడిక్ట్ చేయడం లేదు. ఐ కెన్ ఓన్లీ ఎనలైజ్. గోల్డ్ ప్రైస్ పెరిగితే ఎందుకు పెరిగిందో అనలైజ్ చేస్తాను, తగ్గితే ఎందుకు తగ్గిందో అనలైజ్ చేస్తాను. కానీ పెరుగుతుంది అని లేదా తగ్గుతుంది అని చెప్పగలిగే సామర్థ్యం నాకు లేదు. బంగారం ధర సార్ ₹1,00,000 చేరువైంది 10 గ్రాములు. సో ట్రంప్ టారిఫ్ వార్ స్టార్ట్ అయిన తర్వాత ఈ బంగారం ధర తగ్గుతుంది అని చెప్పి అందరూ అనుకున్నారు. మనం కూడా ఆల్రెడీ మాట్లాడాం ఒకసారి. 56,000కు చేరుతుందా ఉంటే చూస్తారు జనమని ఆసక్తిగా పెట్టవచ్చు. 56,000కు తగ్గదు అని చెప్పలేం కదా. సో తగ్గుతుందా తగ్గదా మనం గ్యారంటీగా కూడా చెప్పలేం. కానీ ఆ వీడియోలో నేను చాలా స్పష్టంగా చెప్పాను. మీరు ఆ వీడియో మళ్ళీ చూడండి. ఎందుకంటే మీరు కూడా తగ్గుతుంది అని అనుకున్నట్లు భావిస్తున్నారు కనుక జనానికి కూడా భావించే ప్రమాదం ఉంటుంది కనుక చెప్తున్నాను. 56,000కు తగ్గుతుందని ఒక అతను మాత్రమే, జాన్ మిల్ అనే అతను ఎస్టిమేట్ చేశాడు. ఆయన మార్నింగ్ స్టార్ అనే ఈ ఈక్విటీ రీసెర్చ్ ఫామ్కు చెందిన అతను. ఆయన 56,000కు తగ్గుతుంది అని అంచనా వేస్తున్నాడు. కానీ ఆయన ఒక్క అంచనానే లేదు, భిన్నమైన అంచనాలు ఉన్నాయి అని బ్యాంక్ ఆఫ్ అమెరికా అంచనా కూడా చెప్పాను నేను ఆ రోజు. నా గుర్తు, బ్యాంక్ ఆఫ్ అమెరికా $3,300కు గోల్డ్ మార్కెట్ వెళ్ళవచ్చు